నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఆఫీసులో క్యూలో నిలబడ్డావా? నీ వంతు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి నిన్ను కనీసం కన్నెత్తి కూడా చూడకుండా మెకానికల్గా ఒక పేపర్ మీద సంతకం చేసి పంపించేశాడా? ఆ క్షణంలో నీకు ఒక ప్రశ్న వచ్చిందా, నేను అసలు కనిపిస్తున్నానా అని? మన సమాజం ఒక సిస్టంలా మారిపోయింది. ఈ సిస్టంకి ఫేస్ లేదు, మనోభావాలు లేవు. ఇక్కడ నువ్వు ఒక వ్యక్తివి కావు, ఒక ఫైల్వి, ఒక నెంబర్వి, కేవలం ఒక కేసువి మాత్రమే. నీ బాధను వినే ఓపిక ఎవరికీ లేదు. నువ్వేదైనా చెప్పాలని చూస్తే వినిపించే ఒకే ఒక మాట, రూల్స్ ఫాలో అవ్వు అని. అప్పుడు లోపల ఏదో నలిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అది కోపమో లేక శూన్యమో కూడా అర్థం కాదు. రోజు అదే పని, అదే కుర్చీ, అదే టేబుల్. ఒక మనిషి తన తప్పు ఏంటని అడిగితే సమాధానం దొరకదు. అతను తప్పు చేయలేదు, కానీ ఈ సిస్టంలో తను అనవసరం అనే ఫీలింగ్ అతనికి కలుగుతుంది. అసలు ప్రమాదం ఇక్కడే మొదలవుతుంది. సిస్టమ్ నిన్ను కాదనడం కంటే నువ్వే నిన్ను రిజెక్ట్ చేసేలా చేస్తుంది. నేను ఇంతేనా, సైలెంట్ గా ఉండటం కరెక్టేనా అని నిన్ను నువ్వే గాయపరుచుకుంటావు. చాలా మంది ఇలా అడ్జస్ట్ అయిపోతున్నారు. సిస్టమ్ ఇంతేలే అని మనసుని ఒప్పించుకుంటున్నారు. కానీ ఒకరోజు వాళ్ళకి అర్థమవుతుంది, వారి మాటలు తగ్గిపోతాయి, కళ్ళలు చిన్నవైపోతాయి, ఆఖరికి వాళ్ళ కోపం కూడా అలసిపోతుంది. సిస్టమ్ నిన్ను చంపదు, నీ లోపల ఏదో ఎంప్టీ ఫీలింగ్ తెస్తుంది. ఒకసారి నిన్ను అడుగు, నువ్వు నిజంగా బతికున్నావా లేక కేవలం నెట్టుకొస్తున్నావా? సిస్టమ్ నిన్ను ఒక నెంబర్లా చూసినా నిన్ను నువ్వు ఒక మనిషిగా గుర్తించాలి. అది ఎదురు తిరగడం కాదు, అది నీ ఆత్మ గౌరవం. ఈ మాటలు నీకు భారంగా అనిపిస్తే అది నీ బలహీనత కాదు, నువ్వు ఇంకా మేల్కొనే ఉన్నావు అనే దానికి గుర్తు. ఈ పరిస్థితి నుండి బయటపడడం ఎలా? దానికి సమాధానం గొడవ చేయడం కాదు, నీకంటూ ఒక పర్పస్ వెతుక్కోవటం. సిస్టమ్ ఇచ్చే ఐడెంటిటీ కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సృష్టించుకో. ఖాళీ దొరికినప్పుడల్లా నీకు నచ్చిన పని చేయి. మనుషులతో మనసు విప్పి మాట్లాడు. నీకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని నిర్మించుకో. సిస్టమ్ నిన్ను కేవలం ఒక పార్ట్లా వాడుకోవచ్చు, కానీ నీ జీవితానికి నువ్వే బాస్వి. నీ విలువలను డిసైడ్ చేసేది ఒక ఫైల్ కాదు, నీ థాట్స్. గుర్తుపెట్టుకో.